కూటమి ప్రభుత్వం ఇప్పటికే 10 లక్షల కోట్ల వరకు ఇక్కడ విశాఖకు ఐటీ కంపెనీలు కానీ డెవలప్మెంట్ కానీ చేస్తూ ఉంది. అసలు ఇది జరిగే అవకాశం ఉందంటారా? చేస్తారా మరి కూటమి ప్రభుత్వం? సాధ్యం అవుతుందండి. అభివృద్ధి వికేంద్రీకరణ బ్రహ్మాండం జరుగుద్దండి. లోకేష్ గారు ఉన్నారు, ఏ మాట అయితే హామీ ఇచ్చారో ఆ మాటకి 100% సక్సెస్ చేస్తున్నారు కూడా. కానీ అభివృద్ధి పనులు అయితే చాలా సక్రమంగా జరుగుతుంది, చాలా బాగానే జరుగుతుంది. 15 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎలా ఉండేదో నాకు తెలుసు సార్. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఊపిరి పోసుకుంది విశాఖపట్నం. లోకేష్ మాత్రం హీ డూయింగ్ హిస్ బెస్ట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆ వయసులో ఆ మాత్రం కనబడుతుందంటే హ్యాట్స్ అప్ టు లోకేష్ బాబు. వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వెంకట్ పట్నాయక్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి దశలుగా ముందుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు 10.40 లక్షల కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి దశలుగా ముందుకెళ్తూ జరుగుతూ ఉంది. అయితే ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారు ఏంటి అనే దానిపై ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజలు ఆ యొక్క అభివృద్ధిని ఎలా చూస్తున్నారు అనే దానిపై అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం రండి. ఐటీకి ఇప్పుడు 10.40 లక్షల కోట్ల రూపాయల డెవలప్మెంట్కి ఇప్పుడు రూపకల్పన చేసింది. అయితే ఇప్పుడు విశాఖకి ఇంత పెట్టుబడి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? అది మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ ఉన్నటువంటి మా పిల్లలకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు ఎక్కడికో చెన్నైయో బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోకుండా మా దగ్గరే ఉండేటట్టు ఆ అమౌంట్ అంతా ఆ డబ్బు అనేది ఇక్కడే ఖర్చు పెడితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందండి. ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు 10.40 లక్షల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. దానికి కొన్ని ఇంచుమించుగా 2 లక్షల చిల్లర ఉద్యోగాలు వస్తున్నాయంటే 2 లక్షల ఉద్యోగాలు వచ్చేటప్పుడు వాళ్ళ మీద కనీసం 20 లక్షల మంది ఆధారపడి ఉంటారండి. ఒక కిరాణా కొట్టామనండి, ఒక పాల కొట్టామనండి, లేదంటే ఒక క్లాత్స్ తీసుకుంటాము, లేదంటే ఒక వెహికల్ కొనుక్కుంటారు, ఆ వెహికల్ ఫైనాన్స్, ఒక ఇంటి అద్దెకి తీసుకుంటారు. మనకు చాలా మంది ఇప్పుడు ఆ ఎంప్లాయీస్ వచ్చారంటే ఇక్కడ ఇల్లు అద్దెలు పెరుగుతాయి, ఆ ఇల్లుకి రెంట్లు వస్తాయి. ఆ రెంట్లకు వచ్చేటప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ఆ హౌస్ ఓనర్స్ చాలా మంది ఎంప్లాయీస్ కాని వాళ్ళు ఉంటారు, వాళ్ళ రెంటతోనే బతికే వాళ్ళు ఉంటారు. ఇలాగ చాలా మందికి ప్రయోజనం కలుగుతుందండి. ప్రత్యక్షంగా 2 లక్షల మందికి ప్రయోజనం కలిగితే పరోక్షంగా 20 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. ఆ విషయం ఏంటంటే చాలా మంది చెప్పలేకపోతున్నారు. అది పక్కాగా జరుగుద్ది. ఇవి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కంప్యూటర్ సైడ్ పిల్లలు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు హైదరాబాద్ డెవలప్ చేసేటప్పుడు కూడా ఈ రోజు ఒక సైబరాబాద్ అనేది అంతలా సిటీ అయ్యింది. ఈ రోజు 2 లక్షల కోట్ల పైచీలకు హైదరాబాద్ కి దాని ద్వారా ట్యాక్స్ ద్వారా వస్తుందండి. మనకు కనీసం చూస్తే 1500-2000 కోట్లు లేదు. కాబట్టి దీన్ని డెవలప్ చేయడం మూలన మనకు కూడా బాగా రాబడి పెరుగుతుంది, మన తాలూకా ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు అమరావతిని డెవలప్ చేస్తూ, అటు పోలవరం డెవలప్ చేస్తూ, ఇటు విశాఖపట్నం డెవలప్ చేస్తూ, అటు తిరుపతిని డెవలప్ చేస్తూ, ఇటు అనంతపురం అంటే అధికార వికేంద్రీకరణ చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టేస్తుందండి. దీనిలో ఎవ్వరికి ఎటువంటి సందేహం ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు. ఈ కూటమి ప్రభుత్వం 3 పువ్వులు 6 కాయల్లో ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధినే కోరుకుంటుందండి. అంటే ఇప్పుడు మళ్ళీ విశాఖకు లోకేష్ గారు ప్రధానంగా 10,000 కోట్ల రూపాయల వరకు ఇక్కడ పెట్టుబడులు తీసుకొస్తూ ఐటీ కంపెనీలు తీసుకొస్తూ చేస్తూ ఉన్నారు. ఇది సాధ్యం అవుతుందా? చేస్తారంటారా? మరి సాధ్యం అవుతుందండి. ఈ నెలాఖరుకు నెక్స్ట్ మంత్ 1st-2nd వీక్ లో ఇక్కడ TCS ఆల్రెడీ ఓపెన్ అవుతుందండి. అలాగే గూగుల్ తుర్లవాడలో పెడుతున్నారు. తర్వాత అలాగే అదాని డేటా సెంటర్, రకరకాల చాలా దానికి అనుబంధం ఉన్న ఐటీ కంపెనీలు చాలా వస్తున్నాయండి. ఇటు అడివరంలో పెడుతున్నారు, అటు అచ్యుతాపురంలో పెడుతున్నారు. కాబట్టి ఈ అధికార వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ బ్రహ్మాండం జరుగుద్దండి. మీరు ఎటువంటి రెండో ఆలోచన అయితే ఈ రాష్ట్ర ప్రజలు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అటు మోడీ గారు మనకు అన్ని విధాల మన ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ కూడా మనం గెలిపించుకునేటటువంటి ఒక దీనిగా మన అందరం చేయూతనివ్వాలి ప్రభుత్వానికి. హైదరాబాద్ నగరం లాంటి నగరం ఎంతో అభివృద్ధి చెందినటువంటి నగరం ఇప్పుడు విశాఖకు అంత స్థాయి తీసుకొస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. అంటే జరిగే అవకాశం ఉందంటారా? జరుగుతుంది, అవుతుంది. వెంటనే ఇప్పుడు మనం ఒక ఇల్లే కట్టాలి సార్. ఇల్లు కట్టాలంటే వెంటనే అయిపోతుందా? దానికి ఎన్ని కావాలి? ఇటుక కావాలి, ఇనుము కావాలి, ఇసుక కావాలి, పని రకాలు అన్ని కావాలి. మనం ఒక ఇల్లు కట్టడానికి 2-3 సంవత్సరాలు టైం తీసుకునేటప్పుడు ఇన్ని కంపెనీలు, ఎంత పెద్ద క్యాపిటల్ ఇవన్నీ అవ్వాలంటే అవుతుంది. దాన్ని మనం కొద్దిగా ఓపిక పట్టాలి. ఆ ఓపిక పట్టకుండా మనం ఏదో అవాకులు చవాకులు ప్రభుత్వం మీద ఉంది అని మాట్లాడిస్తే అది కరెక్ట్ కాదు. అన్ని జరుగుతాయండి. దీనిలో ఎటువంటి రెండో ఆలోచన అయితే రాష్ట్ర ప్రజలు పెట్టుకోని అవసరం లేదు. ఇంకా ఎవరో దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండం చేస్తుందండి. అది ఏదో పిచ్చి ప్రేమలు పడుతున్నారండి వైసీపీ నాయకులు. అవన్నీ తప్పుడు మాటలు. అవన్నీ తెలుగుదేశం కష్టపడుతుందంటే ఫస్ట్
ఫస్ట్ నుంచి అభివృద్ధి దిశలో దూసుకుపోతుంది 100%. ఆయన చేసే పని అంతాను చక్కగాను ప్రతి ఒక్కటి కూడాను ఏ రూపాయి తెచ్చినా ఆ రూపాయి ప్రభుత్వానికి ఉపయోగించినట్టు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. ఈ విషయం ఏంటంటే వాళ్ళు రకరకాలుగా ఏవో మాట్లాడుతుంటారు, ఎందుకంటే ప్రతిపక్షం మాట్లాడాలి, అవసరం అది, తప్పదు అది. వాళ్ళు ఏదో అంటారు, వాళ్ళు ప్యారక్స్లు కట్టుకున్నారు సార్ రుషికొండ దగ్గర. ఆ ప్యారక్స్ ఎవరి పనికి వచ్చింది? అది గవర్నమెంట్కి ఏమైనా ఉపయోగపడుతుందా? వాళ్ళకేమైనా ఉపయోగపడుతుందా? వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వాళ్ళు ప్యారక్స్లు కట్టుకున్నారు. అవి అన్ని కోట్లు అవసరం అండి ఆయనకి, ఇన్ని రకాలుగా కట్టుకున్నారు అవన్నీ చెప్పుకోవాలంటే బోల్డ్ ఉన్నాయి. వాళ్ళు చేసే తప్పుడు పనులు ఏదో కవర్ చేసుకోవడం తప్ప. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అవన్నీ ఏంటంటే మన స్టేట్ గురించి వాళ్ళు ఒక మాట మీద ఏ మాట అయితే హామీ ఇచ్చారో ఆ మాటకి 100% సక్సెస్ చేస్తున్నారు కూడా. ప్రజలకి 100%గా ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట అనుకున్న ప్రకారంగా చేసుకుని వెళ్తున్నారు. అంటే ఇప్పుడు విశాఖ నగరం ఎంతో అభివృద్ధి నగరంగా మారుస్తాం, హైదరాబాద్ లాంటి నగరంగా మార్చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఇది జరిగే పనైనా మరి కూటమి ప్రభుత్వం చేస్తుంది అంటారా? హైదరాబాద్ అనేది చంద్రబాబు నాయుడు ముందు అక్కడ శంకుస్థాపన చేసింది హైదరాబాదు. ఈరోజు ఎలాగున్నది అనేది హైదరాబాద్ వాళ్ళు తెలుసుకోవాలి. అక్కడ ఎన్ని కంపెనీలు వచ్చాయి, అది ఎవరి వల్ల వచ్చింది అనేది వాళ్ళు తెలుసుకోవాలి, వీళ్ళు తెలుసుకోవాలి. ప్రభుత్వాలు బోల్డెన్ని వస్తుంటాయి పోతుంటాయి అవన్నీ. అతను చేసింది ప్రతి అడుగు కూడాను భవిష్యత్తు గురించి ఆలోచించి చేస్తున్నారు. అది మటుకు గ్రహించాలి వాళ్ళు కూడాను. విశాఖపట్నం రూపురేఖలు మార్చేస్తారు 100%. నేను చెప్తున్నాను. మనం ఏదైతే అనుకున్నారో, ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో అవన్నీ జాబులన్నీ 100% చిన్న పిల్లలందరికీ హ్యాపీగా వస్తుంది. ఇప్పుడు టీచర్ పోస్టులు తీశారండి. మీకు ఈ పార్టీ ఆ పార్టీ అని ఎప్పుడు కూడా వాళ్ళు గ్రహించలే. పార్టీ వాళ్ళతో సంబంధం లేదు. అందరూ కూడాను యాక్చువల్గా చదివి పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అయిపోయి ఏంటి మాకు ఉద్యోగాలు వస్తాయో లేదో నిరాశ చెందారు. అలాంటిది ఒక 1 ఇయర్లో అది టీచర్ పోస్టులు సక్సెస్ చేశాడు ఆయన. అది పార్టీ తాలూకు ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ చూపించుకున్నారు. అది విషయం. కానీ ఏవో మాటలు చెప్తారండి. అంటే ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్మెంట్, అభివృద్ధి, సంక్షేమం అందిస్తున్నాం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటుంటే వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ఇది అంతా బూటకం, ఇది ఏం జరగట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఎవరి మాట నమ్మాలంట? వాళ్ళు ఏదో చెప్తారు సార్. ఇప్పుడు విషయం ఏంటంటే కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతున్నదని వాళ్ళు అనుకుంటారు. అది ఏంటంటే మనం ఏమైనా అంటున్నామంటే ఇచ్చిన హామీల ప్రకారంగా ప్రజలు ప్రతి ఒక్కరికి అందుతుందా లేదనేది ప్రజలు ఏదైనా సరే తప్పు జరిగితే వాళ్ళు అనమాట ఈ పాటికి రివర్స్ అయిపోతారు. అలాంటిది ఏం జరగలేదు. బస్సు పెట్టారంటే ఈ రోజుకి బస్సుకి ఎంత హ్యాపీగా లేడీస్ అనమాట చక్కగా వెళ్తున్నారు. ఎక్కడి వరకు పెట్టినా సరే ప్రతి ఆధార్ కార్డు చూపించి హ్యాపీగా వెళ్తున్నారు మహిళలు. అలాంటిది అవకాశం చూపించాడు ఆయన. ఏదైనా సరే ఒక మనిషి తలించుకున్నాడంటే ఏదైనా సరే అది చేద్దామంటే దాని ప్రకారంగా ఎలా చేస్తే బాగుంటుందని 1-2 రోజులు లేట్ అయినా సరే దాన్ని సక్సెస్ చేశారు ఆయన. అది పనిపడుతున్న పద్ధతి. ఒక ముఖ్యమంత్రి అంటే ఏంటి దానికి అనుభవమైన ఆయనకి ఎక్కడండి నక్కకి నాలుగు అంత తేడా ఉంది. ఆయనకి ఒక ఆలోచన ఉన్నదే. అంతమంది సలహాదారులు పెట్టుకున్నారు. ఆ సలహాదారులు మంచి సలహాలు ఇచ్చారా? అంతా రౌడీజం, గంజాయి ఇవి బాగా పనికిరానివన్నీ పెట్టాడు ఆయన. వాళ్ళకి ఈయనకి ఎక్కడండి నక్కకి నాగలోకం అంత తేడా ఉంది. ఇప్పటికీ కూడా మారడం లేదు, వాళ్ళ మార్పు రావడం లేదు. మార్పు ఎప్పుడు వస్తుందని ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. ఇది కూడాను నెక్స్ట్ కూడాను వాళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు. 3 సంవత్సరాలు అంటున్నాడు. ఆ 3 సంవత్సరాలు కాదుగా 30 సంవత్సరాలు ఆయన రాలేడు ఆయన. నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఆయన. వైసీపీ ప్రభుత్వానికి కళ్ళు నుండి చూస్తుందో కళ్ళు లేక చూస్తుందో మాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అయితే ఐటీ కంపెనీలు అనగా అనగా అభివృద్ధి పనులు అనగా చాలా సక్రమంగా జరుగుతున్నాయి. ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ రావాలని మేము బాగా ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు అభివృద్ధి ఎలా జరుగుతుంది అంటారు? ఇప్పుడు విశాఖని ఎంతో అభివృద్ధి దశలుగా ముందుకు తీసుకొస్తున్నారు. అంటే ఐటీ కంపెనీలు కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఇతర చాలా రకాలుగా ఎంతో డెవలప్మెంట్ చూపిస్తూ ఉన్నారు. మరి రానున్న ఇంకొక 2-3 సంవత్సరాల్లోనే ఎంతో డెవలప్ కాబోతుంది అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. అసలు ఎలా చూస్తారు దీన్ని? విశాఖపట్నం అనేది స్మార్ట్ సిటీగా తయారు చేయాలనుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. కానీ అభివృద్ధి పనులు అయితే చాలా సక్రమంగా జరుగుతున్నాయి, చాలా బాగానే జరుగుతుంది. ఆ ప్రభుత్వం ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూడలేక వైసీపీ ప్రభుత్వం ఏదో పనికిరాని కథలన్నీ చెప్తుందో అదేం కాదండి. విశాఖపట్నం అనేది ఒక సిటీలాగా అభివృద్ధి చేయడానికి మహా కంకణం కట్టుకున్నారు నా చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రభుత్వం మళ్ళీ పునర్జన్మ రావాలని మేము కోరుకుంటున్నాం సార్. అంటే ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్ లాంటి నగరాన్ని తీర్చిదిద్దినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విశాఖపై ఎలాంటి అభివృద్ధిగా దశలుగా ముందుకు వెళ్తాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇది జరుగుతుంది అంటారా? 100% షూర్ జరుగుతుంది సార్. ఎందుకంటే హైదరాబాద్లోనూ సిటీని అభివృద్ధి చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే విశాఖపట్నం కూడా ఎంతో
హైదరాబాద్ కంటే దాన్ని తలదన్నే విధంగా అయ్యో మా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తారని మేము ఆశిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఇప్పటికే 10 లక్షల కోట్ల వరకు ఇక్కడ విశాఖకు ఐటీ కంపెనీలు కానీ డెవలప్మెంట్ కానీ చేస్తూ ఉంది. అసలు ఇది జరిగే అవకాశం ఉందంటారా? చేస్తారా మరి కూటమి ప్రభుత్వం? ఏదైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సైకో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అక్కడి నుంచి ప్రజల కష్టాలు మొదలుపెట్టాయి. పథకాలే అని చెప్పి పథకాల పేరుతో ఎన్నో మోసాలు చేశారు. ఆ మోసాలను కూడా జనాలందరూ గ్రహించి మళ్ళీ 2024లో అఖండ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ జనాలందరూ కూడా పట్టం కట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వీళ్ళతోనైతే అవుతుందని చెప్పేసి వీళ్ళు అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క పథకాన్ని కూడా అదే వృద్ధాప్య పెన్షన్ అవనివ్వండి 4,000 రూపాయలు చేస్తానన్నారు. 4,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా ముందున్న 2 నెలల డబ్బులు కూడా కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే గ్యాస్ బండ్లు ఇస్తానన్నారు, ప్రీ బండ్ల మహిళలకు, అది కూడా తక్షణమే అతను నిర్వర్తించడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్లకు కూడా వేస్తానన్నారు, వాళ్ళకు కూడా వేశారు. మహిళలకు ఇచ్చిన మాట తప్పకుండా ఫ్రీ బస్ ఇస్తానన్నారు, ఫ్రీ బస్సు కూడా ఇచ్చారు. ఇవన్నీ ఇస్తూనే ఈ యొక్క కంపెనీలు అవనివ్వండి, మితాల్ కంపెనీ అవనివ్వండి, గూగుల్ అవనివ్వండి, గూగుల్ ఎక్స్ అవనివ్వండి, తర్వాత TCS అవనివ్వండి, వీళ్ళందరూ కూడా భారీ పెట్టుబడులతో మన విశాఖపట్నాన్ని ఒక ప్రపంచ దేశంలోనే, విశాఖపట్నం అంటే ఏటో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నాన్ని కూడా ఒక పెద్ద నగరంగా చూడడమే కాకుండా విశాఖపట్నాన్ని ప్రపంచంలోనే ఒక మంచి నగరంగా గుర్తింపు తీసుకురావడానికి గూగుల్ కంపెనీ కానీ TCS కానివ్వండి, ఇవన్నీ డేటా సెంటర్లు వస్తే ఇక్కడున్న అంటే ఆ కంపెనీల వలన అక్కడున్న కంపెనీ వర్కర్స్కే కాకుండా ఇక్కడున్న ప్రజలకు కూడా ఎంతో మేలు జరుగుతుందని నేను గర్వపడుతున్నాను. హైదరాబాద్ నగరం లాంటి నగరాన్ని ఇప్పుడు తీర్చిదిద్దుతామని చెప్పేసి విశాఖ అంటున్నారు. ఇది జరిగే పనేనా? ఇది చేయగలరా కూటమి ప్రభుత్వం? 15 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎలా ఉండేదో, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ కంపెనీలు ఎన్ని వచ్చాయో నాకు తెలుసు సార్. ఈ పాత గవర్నమెంట్ ఒకటే తగిలేసింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఊపిరి పోసుకుంది విశాఖపట్నం. నారా లోకేష్ గారు అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, మోదీ గారు అవనివ్వండి, విశాఖపట్నాన్ని టార్గెట్గా పెట్టుకొని దీన్ని ఎలాగైనా సరే అభివృద్ధి చేయాలి. దీనికి పెద్ద బీచ్ కారిడార్ ఉంది. గతంలో కూడా చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ క్యాపిటల్ సిటీ విశాఖపట్నంలో పెడతామని చెప్పి అన్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా ఏమైనా చేసేదానికి ఏమైనా కనిపిస్తుంది అంటారా? ఇప్పుడు ఐటీ కంపెనీలు ఎన్నో MOU జరిగాయి అని చెప్పేసి అయితే మీరు అంటున్నారు. అయితే ఇప్పుడు ఐటీ కంపెనీలు వస్తే డెవలప్మెంట్ ఏ రకంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఐటీ కంపెనీలు వస్తే మన రాష్ట్ర గ్రోత్ పెరుగుతుంది సార్. ఎందుకంటే ఐటీ కంపెనీల వల్ల ప్రజానీకానికి అవనండి, ఇక్కడ షాపుల వాళ్ళకి అవనండి, ఇక్కడ రియల్ ఎస్టేట్ అవనండి, ఈ కంపెనీల వల్ల బాగా పిచ్చింగ్ అవుతుంది, రేట్లు పెరిగి అందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయి. పాత గవర్నమెంట్ ఏదైతే ఉందో 3 రాజధానులను 3 ముక్కలాట ఆడి రాష్ట్రాన్ని నాశనం చేశారు తప్ప వాళ్ళు చేసింది ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే చేశారు. ఆ గవర్నమెంట్ అయితే ఏం చేసింది లేదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి విశాఖకు దాదాపు ఇప్పటికే 10 లక్షల కోట్ల పైన ఇప్పుడు అభివృద్ధి దశలుగా ముందుకెళ్తుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటుంటే, అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ఎలాంటి అభివృద్ధి జరగట్లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? మన అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ అభివృద్ధి ఎప్పుడు చేయలేదు కదా, వాళ్ళు సొంతంగా చేసుకున్నారు ఇవి పెట్టుకోవడానికి. ప్రజలకి అభివృద్ధి అనేది చాలా బాగా జరుగుతుంది. లోకేష్ బాబు ఈస్ టేకింగ్ హిస్ ఓన్ పెయిన్స్ టు ఇంప్రూవ్ విశాఖపట్నం అండ్ దిస్ వన్ దట్ ఈస్ 100% కరెక్ట్. ఇప్పుడు విశాఖపట్నాన్ని ఎంతో అభివృద్ధి నగరంగా తీర్చిదిద్దుతాము, హైదరాబాద్ లాంటి నగరం కన్నా అతి వేగంగా పరుగులు పెట్టిస్తామని చెప్పేసి విశాఖకు ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, ఈ వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇది జరగదు అంటున్నారు. మీరేమంటారు? జరగదు ప్రశ్న లేదు. ఇప్పుడు అది కనపడుతుంది కదా, మీ చేతికి మంచినీళ్ళు ఇచ్చి నీళ్ళన్నా ఇస్తారా అంటే అర్థం ఏంటి? మీకు ఇచ్చే ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చారు కదా, తప్పకుండా జరుగుతుంది కదా, తీరుతుంది. వైసీపీ వాళ్ళు అంటుంటారు వాళ్ళ మాటలు వాళ్ళే, మన వాళ్ళ పనులు మనయే. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి ఎలా ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలా ఉంది? అక్కడ నాకేం అభివృద్ధి కనిపించలేదు. అప్పుడు ఇంచేదంటే ఎంతసేపు రెడ్డిస్ వాళ్ళు లిక్కర్ స్కామ్ అది ఇది పెట్టేసి అంతా వాళ్ళు సంపాదించుకొని చేస్తారు. లేకపోతే అదర్ కంట్రీకి వెళ్ళి అక్కడ కంపెనీలు పడ్డానికి ట్రై చేస్తున్నారంటే దానికి అర్థం చెప్పాలి. లోకేష్ మాత్రం హీఈస్ డూయింగ్ హిస్ బెస్ట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. అయింది ఒకటే కాకుండా మిగతాయి కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళందరినీ తీసుకొచ్చి అంత ఆ వయసులో ఆ మాత్రం కనబడుతుందంటే హ్యాట్స్ అప్ టు లోకేష్ బాబు.